పెద్దలు, యువకులు, మా ఆడబిడ్డలు ఉదయాన్నే వచ్చి మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించినందుకు మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక నమ్మకంతో రెండవసారి మీ కుటుంబ సభ్యులైన సంజయ్ కుమార్ ను మళ్ళీ గెలిపించింది. మరి గెలిపించిన సందర్భంలో మరి మీ రుణం తీర్చుకోవడానికి ఈ స్థానిక నాయకులైన మా మల్లికార్జున కావచ్చు, కూతురు రాజు కావచ్చు, కూతురు శేఖర్ కావచ్చు, ఇంకా మిగతా చాలా మంది నాయకులు, ఎందుకంటే వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి వారి పేరు చెప్తున్నారు. మిగతా అంటే చాలా మంది ఉంటారు. అందరికీ ఈ మహిళా సంఘ నాయకులు వీరందరూ కూడా సహకరించారు. మరి మీతో పాటు అధికారుల సహకారం కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి వాళ్ళ రాష్ట్రంలో ఎక్కువ నిధులు వచ్చిన పట్టణం ఏదంటే జగిత్యాల పట్టణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరే చూస్తున్నారు ఈ ప్రాంతంలో అంతకుముందు ఎన్ని పనులు అయినాయి, ఈ 6-7 ఏళ్ళకి ఎన్ని పనులు అయినాయి అనేది మీరు కళ్ళారా కూడా చూడడం జరుగుతూ ఉంది. మరి కరోనా తర్వాత, కరోనా ముందు అప్పటి నుంచి మనం పనులు చేసుకొస్తున్నాం. అట్లనే జగిత్యాల పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం దవాఖానలు కావచ్చు, మార్కెట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైన్లు ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. మరి ఇంకా ముందు కూడా చేస్తాం. ఇలా 15వ వార్డులో ఇప్పుడే వార్డ్ ఆఫీసర్ ఈ గారు చెప్తారు 2,21,33,000 పనులైనవి. 2,21,33,000 ఇంకా మామూలు కాదు. శంకరపల్లి రోడ్ ఎంత పెద్దది, అంత పెద్ద డ్రైన్ కట్టినాం, అంత పెద్ద పైప్ లైన్ వేసినాం. ఇవాళ నీళ్లకు ముందు ఎంత కూడా ఇబ్బంది కాకుండా డిగ్రీ కళాశాలలో పెద్ద ట్యాంక్ కడుతున్నాం. మన మల్కేశ్వర కాంట్రాక్టర్ పెద్ద యాక్సిడెంట్ అయింది, దాంతో కొంచెం లేట్ అయింది. నిన్న పొద్దునే ఫోన్ చేస్తాం. ఒకటే ఏంటంటే రోడ్ వేసేటప్పుడు దయచేసి ఏఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు చెట్లు పెట్టుకునే విధంగా అక్కడ ఒక పాత టైరో లేకపోతే ఒక సిమెంట్ ఇంకో వేస్తే మీ ఇంట్లో మీరే చెట్లు పెట్టుకోవచ్చు, ఇంట్లో పూలు పెట్టుకోవచ్చు. వీడి కాడికి బండి వేసిన తర్వాత అక్కడిగా మనం ఒక చెట్టు కూడా పెట్టుకోరాదు. ఆ విషయంలో మీరు అంతమంది విడిచిపెట్టమని చెప్పు, మీరు తప్పకుండా తప్పు విడిచిపెట్టాలి. రెండోది ఎక్కడ నల్ల పైపు లేని కాదు ఉంటాయి, అక్కడ కూడా ఒక పైప్ వేయించుకొని, ఎందుకంటే ఇక్కడ నిధులు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, డిమాండ్ చేసి వేయించుకోవచ్చు. మరి శరణ్ ట్రాన్స్ఫర్ అయితే ఒకరే చెప్పిన మరి ఇన్నేళ్ళకి నువ్వు చూసిన నీళ్ళ పైప్ లైన్లు మరి ఎక్కడ ఫోన్ చేస్తే జర ఎత్తి మరి ఎక్కడ పైప్ లైన్ వేయాలి, ఏడకేడు వాళ్ళు ఉన్నాయి, నోటికి అయిపోయింది. మరి వచ్చే వాళ్ళు కూడా చెప్పమని చెప్పి కోరడం జరిగింది. మరి ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం మీ ముందు ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈనాడు ఉదయాన్నే ఇంత గొప్పగా ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ ప్రాంత పెద్దలకు అరేంజ్ చేసిన అధికారులకు ధన్యవాదాలు.